నాకంటూ ఉంది, నా ప్రాణం కన్నా ఎక్కువ తనొక్కతే కదా. హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో బీజిఎం వచ్చేసి చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. సో ఇలాంటి బీజిఎం మీద బాయ్స్ ఆర్ గర్ల్స్ ఫొటోస్ తోటి వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో అండ్ కపుల్ ఫొటోస్ తోటి వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇస్తాను. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో నేను ఇచ్చిన లిరికల్ ప్రిసెట్ అయితే మీ యొక్క అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. అదైతే ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి లిరికల్ ప్రిసెట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ పైన చూసుకుంటే మనకి 3D కెమెరా లేయర్ ఉంటుంది. కొన్ని లిరిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేసి ఇచ్చాను. అండ్ ఇప్పుడు మనం జస్ట్ బీజిఎం అయితే యాడ్ చేసుకోవాలి. సో అది ఎలానో చెప్తాను. సో అది కూడా బీజిఎం కూడా మనకి సాంగ్ వీడియో నుంచి ఆడియోని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఎలానో చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్లస్ సెకండ్ ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్లోకి అయితే వచ్చేసుకోండి. సో నేను ఇచ్చిన వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో ఈ వీడియో లింక్ అయితే మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లేదా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయినా పెడతాను. సో అక్కడ నుంచి అయితే వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ వీడియోని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటుంది పైన డిలీట్ ఆప్షన్ పక్కన. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. సో మనకి వీడియో ఆడియో అయితే సెపరేట్ అవుతుంది. సో ఇప్పుడు వీడియో ఉంది కదా. సో వీడియోని క్లిక్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ ఆడియో ఉంది కదా. సో ఈ ఆడియోని లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. సో ఆడియోని లాంగ్ ప్రెస్ చేసుకొని సో డ్రాగ్ అయితే చేసుకోవాలి కిందికి. సో ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. సో కిందకి అయితే ఎండింగ్ పాయింట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బీట్ మార్క్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అంతకంటే ముందు మనం ఫస్ట్ అయితే లేస్కి సంబంధించిన ఫాంట్ కానీ కలర్ కానీ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే తీసుకోండి. సో ఇక్కడ తీసుకుంటే మనకి లిరిక్స్ లేయర్ ఉంది కదా. సో ఫస్ట్ అయితే మీరు కెమెరా ఆప్షన్ అయితే ఆఫ్లో ఉంటుంది. సో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఆన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ అయితే మనం లిరిక్స్ లేయర్ అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ వివాల్ ఫాంట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్ మోషన్ యాప్కి సంబంధించిన చాలా రకాల ఫాంట్స్ అయితే ఉంటుంది. సో అందులో మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో లేదంటే నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఈ ఫాంట్. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు కలర్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే మనకి బార్డర్ అండ్ షాడో ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చాలా రకాల కలర్స్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్లో ఉన్న కలర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగతా లిరిక్స్ అయితే ఉంటాయి కదా. సో వాటికి కూడా ఇదే విధంగా కలర్ కానీ ఫాంట్ కానీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి ఆడియోకి బీట్ మనకి ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఆడియోని అయితే వినండి. ఫస్ట్ ఆడియోని వినాలి. ఇక్కడ ఆడియోని అయితే వినాల్సిన అవసరం అయితే లేదు. నేను డైరెక్ట్గా చెప్పేస్తాను మీకు బీట్ మార్క్ ఎలా యాడ్ చేసుకోవాలో. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 9 పాయింట్ ఆల్రెడీ యాడ్ చేశాను. సో ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ 9.00 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ 11.03 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. అండ్ ఇక్కడ 13.03 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాలి. టోటల్గా 3 బీట్ మార్క్స్ అయితే ఉంటుంది. సో 3 బీట్ మార్క్స్ దగ్గర మనం అయితే ఫోటోని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ లేయర్ దగ్గరికి అయితే ఎండింగ్ పాయింట్ లిరిక్స్ లేయర్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి ఇప్పుడు. అండ్ ఇప్పుడు ప్లస్ సెకండ్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. సో మీరు ఎవరి ఫోటోస్ వీడియో క్రియేట్ చేస్తున్నారో సో వాళ్ళ దగ్గర ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి పూజా హెగ్దే మేడం గారిది ప్రభాస్ అన్న ఫొటోస్ తోటి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి మోన్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోన్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకుని సో దీన్ని అయితే +90 ఇచ్చేసుకోండి రొటేషన్. +90 రొటేషన్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే బ్యాక్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇదే ఫోటోలోని క్లిక్ చేసుకుని పైన 3 డాట్స్ ఉంది కదా. సో దాని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది. సో దాని అయితే ట్యాప్ చేసుకోండి. ఫోటో అనేది ఫిల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకోవాలి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైన సెర్చ్ బార్లో టైల్స్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టాను. సో నేను సెర్చ్ చేసిన టైల్స్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేసుకోండి.
అండ్ ఇక్కడ మనకి టైల్స్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మిర్రర్ ఉంది కదా, సో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో మనకి ఈ విధంగా అయితే ఫోటో మిర్రర్ తోటి కవర్ అవుతుంది. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ విధంగా అయితే ఒక లిరిక్స్ లేయర్ ఒక ఫోటో అయితే యాడ్ చేసాం కదా, సో ఇదే ఫోటో ఈ ఫస్ట్ బీట్ మార్క్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి, ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ బీట్ మార్క్ వరకు అయితే ఈ ఫోటోని అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ అండ్ ఎలిమెంట్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి ఆడియో పక్కన. సో ఇక్కడ చూసుకుంటే మనకి కెమెరా ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో ఇప్పుడు ఈ కెమెరా లేయర్ ఉంది కదా, సో ఎగ్జాక్ట్గా మనకి ఫోటో లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకోండి ఈ విధంగా. సో కట్ చేసుకున్న మిగతా పార్ట్ని అయితే కెమెరా లేయర్ని అయితే డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సింపుల్గా ఈ విధంగా. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోటో లేయర్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ కెమెరా ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో మూవ్ ట్రాన్స్ఫార్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అలాగే ఈ 3D లేయర్ ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ ఈ విధంగా అయితే పైకి అయితే స్వైప్ చేసుకోవాలి. సో చూసుకుంటే ఈ విధంగా పైకి స్వైప్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే మీరు జూమ్ ఆప్షన్లోకి అయితే వచ్చేసుకోవాలి, జెడ్ ఆప్షన్లోకి. సో జెడ్ ఆప్షన్లోకి వచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పైకి అయితే జూమ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా పైకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే జూమ్ చేసుకోండి. సో నేను ఇంతవరకు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు XY దగ్గరకు వచ్చేసుకోండి. సో కొంచెం ఇటువైపు అయితే జరుపుకోవాలి. సో జరుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే యానిమేషన్ రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని, సో ఇక్కడ కీ ఫ్రేమ్ కింద గ్రాఫ్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నానో గ్రాఫ్ సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ కర్వ్ ఉంది కదా, సో దాన్ని అయితే కాపీ చేసుకోవాలి. సో మనకి నెక్స్ట్ ఫోటోకి అయితే యూజ్ అవుతుంది. సో ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో ఒక ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో చూసుకోండి మనకి ఈ విధంగా అయితే చాలా బాగా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇదే ఫోటో లేయర్ని ట్యాప్ చేసుకోండి, ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. పైన సెర్చ్ బార్లో ఎక్స్ప్లోజర్ ఇంకా మనం సెర్చ్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసుకోండి, ఇక్కడ EX అని సెర్చ్ చేసుకోండి. మనకి ఎక్స్ప్లోజర్ ఇంకా మన ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఫోటో అనేది కొంచెం క్లియర్గా అయితే రావడం అయితే జరుగుతుంది. సో చూసుకుంటే మనకి ఎక్స్ప్లోర్ అండ్ గామా ఉంది కదా, సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. సో మనకి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎక్స్ప్లోజర్ అండ్ గామా ఉంది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో మీకు ఇక్కడ చూసుకుంటే ఎక్స్ప్లోజర్ ఉంది కదా, సో దాన్ని అయితే తగ్గించుకుంటే మనకి బ్లాక్ కలర్లో అయిపోతుంది కలర్, సో ఫోటో కలర్ అనేది. సో దాన్ని అయితే కొంచెం పెంచుకోండి, బ్రైట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా సో మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే పెంచుకోండి, బ్రైట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో దీన్ని కూడా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ అయితే చేసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇదే కెమెరా లేయర్ ఉంది కదా, సో 2 లేయర్స్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకుని ఇక్కడ లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకుని కాపీ 2 లేయర్ ఉంది కదా, సో దాన్ని అయితే కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాతకి బీట్ మార్క్ ఇక్కడ ఈ కెమెరా లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకుని సో కాపీ చేసుకున్న 2 లేయర్స్ని అయితే ఇక్కడ జస్ట్ సింపుల్గా పేస్ట్ అయితే చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే యానిమేషన్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫోటో ఆప్షన్ని క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి, మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారు కదా, సో ఆ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఫోటో అనేది చాలా సింపుల్గా అయితే రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది పై నుంచి కిందకి అయితే వెళ్తుంది కదా జూమ్. సో ఇప్పుడు కింద నుంచి పైకి అయితే రావడం ఎలాగో చెప్తాను. అండ్ ఇక్కడ కెమెరా లేయర్ని అయితే ట్యాప్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ మౌంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ చేసిన కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దాన్ని అయితే రిమూవ్ చేసుకోండి. సో మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. ఇక్కడ జెడ్ ఆప్షన్ ఉంది కదా, సో దానిలోకి వచ్చేసుకొని సో దీన్ని అయితే జూమ్ అయితే తక్కువ చేసుకోండి. ఈ విధంగా జూమ్ సైజ్ అనేది తక్కువ చేసుకోవాలి. ఈ విధంగా ఎంతవరకు అంటే అంతవరకు అయితే ఎంతవరకు అంటే మీకు ఎంతవరకు కావాలనుకుంటే జూమ్ తక్కువ చేసేది, సో అంతవరకు అయితే తక్కువ అయితే చేసుకోండి. సో తక్కువ చేసుకుంటే మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా అయితే ఇక్కడ కొంచెం మిస్టేక్ అయితే అయింది. సో దీన్ని అయితే రిమూవ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కీ ఫ్రేమ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. సో కీ ఫ్రేమ్ రిమూవ్ చేసుకుని ఫస్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో అక్కడికి అయితే వచ్చేసుకోండి మళ్ళీ. సో దీన్ని అయితే జూమ్ చేసుకోండి ఫస్ట్. సో దీని అయితే జూమ్ సైజ్ని అయితే తక్కువ చేసుకోండి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర అయితే జూమ్ అయితే తక్కువ చేసుకోండి ఈ విధంగా. సో జూమ్ తక్కువ చేసుకుంటే మనకి కింది నుంచి పైకి రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా
సో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇంకా కొంచెం జూమ్ అయితే తక్కువ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్ మధ్యలో సో ఇక్కడ గ్రాఫ్ ఆప్షన్ ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టించుకొని. అండ్ ఇందాక మనం కాపీ చేసుకున్న కర్వ్ ఉంది కదా, సో ఇక్కడ జస్ట్ పేస్ట్ అయితే చేసుకోండి. సో చూసుకుంటే మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో చూసుకుంటే మనకి పైనుంచి కిందకి అయితే వస్తుంది ఫోటో, ఇప్పుడు కింద నుంచి పైకి అయితే వెళ్తుంది. సో చూసుకోండి, సో చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ మళ్ళీ ఇక్కడ పైనుంచి కిందకి అయితే వస్తుంది ఫోటో, అండ్ ఇక్కడ కింద నుంచి పైకి అయితే పోతుంది ఫోటో. సో ఈ విధంగా టూ యానిమేషన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇదే 2 లేయర్స్ని అయితే కాపీ చేసుకోవాలి. సో ఫస్ట్లో ఉన్న 2 లేయర్స్ని మళ్ళీ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకుంటే మనకి ఈ బీట్ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా పెట్టేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ వీటిని అయితే కట్ చేసుకోండి. కొంచెం లేయర్ అయితే డాట్ వెళ్ళినాయి కదా, సో బీట్ మార్క్ అయితే డాట్ వెళ్ళిపోయింది కదా, సో వీటిని అయితే కట్ చేసుకోండి. సో ఈ విధంగా కట్ చేసుకుని సో ఇక్కడ ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ బిట్ మార్క్ అయితే డాట్ వెళ్ళిపోయింది కదా ఫోటో, సో ఇక్కడ 3D లేయర్ని క్లిక్ చేసుకుని స్పీడ్ ఆప్షన్ ట్యాప్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఫోటోని కూడా ఎగ్జాక్ట్గా 3D లేయర్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ని క్లిక్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఫోటో అయితే రీప్లేస్ చేసుకోవాలి సింపుల్గా. సో ఫోటో లేయర్ని ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసుకోవాలి, మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ప్లస్ సెకండ్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి చాలా సింపుల్గా అయితే ఫోటో అనేది రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఇప్పుడు ఎండింగ్లో కూడా ఉంది కదా, సో ఒక లేయర్, సో దీన్ని అయితే మళ్ళీ సెకండ్లో ఇచ్చినాం కదా ఎఫెక్ట్, సో దాన్ని అయితే కాపీ చేసుకోవాలి. సెకండ్ 2 లేయర్స్ని, సో సెకండ్ 2 లేయర్స్ని కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కూడా ఫోటో అయితే రిప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ కెమెరా ఆప్షన్ క్లిక్ చేసుకునే విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో అనేది ఇక్కడ ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ చేసే ముందు సో కెమెరా ఆప్షన్ ఆఫ్లో ఉంటే ఒకవేళ సో మీరు దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మనకి 3D వర్క్ అయితే అవుతుంది, సో లేదంటే అవ్వదు అనమాట. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన ఒక యారో మార్క్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.